దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, ఈ రోజున మరి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని ఆత్మీయ విషయాలను నేర్చుకుందాము. 11వ వచనము, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. వేటిని విసర్జించి అంటే ఆ పైన కొన్ని వచనాలు, మనమీ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. ధనవంతుల మగటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. But as for you, O man of God, flee these things, pursue righteousness, godliness, faith, love, steadfastness, gentleness. O man of God, flee these things. Which are those things? For we brought nothing into the world, and we cannot take anything out of the world. Those who desire to be rich fall into temptation, for the love of money is a root of all kinds of evils. దైవజనుడు వీటిని విసర్జించి, ఎంతసేపటికి దైవజనులు, గాడ్ సర్వెంట్స్, దేవుని సేవకులు అనబడేవారు కాంగ్రిగేషన్ని అడ్రస్ చేస్తూ, సామాన్యమైన విశ్వాసులను అడ్రస్ చేస్తూ, మీరు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా ప్రవర్తించాలి అంటూ ప్రసంగాలు చేస్తారు. మరి వాళ్ళకు వాళ్ళు బోధించుకునరా? సో సామాన్యమైన విశ్వాసులమైన మనము కూడా ఏ విధంగానైతే అప్పుడు మార్టిన్ లూథర్ బైబిల్ గ్రంథంలో ఏదైతే ఉందో దానిని పఠించి తెలుసుకొని, బాబు మీరు చెప్పేది తప్పు, బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉంది, దేవుని వాక్యంలో ఈ విధంగా ఉంది, మీరు చెప్పేది బోధించేది వేరే ఉంది అని ఏ విధంగా అప్పటి వ్యవస్థ మీద ప్రొటెస్ట్ చేశాడో, దానిలో నుంచి ప్రొటెస్ట్ సంఘాలనేవి ఉద్భవించినవో, ఆ విధంగానే సామాన్యమైన విశ్వాసులమైన మనము కూడా దైవజనుడు ఏ విధంగా జీవించాలో మనం కూడా వారికి కొద్దిగా నేర్పించవలసిన, గుర్తు చేయవలసిన అవసరం ఈ దినాలలో ఎంతైనా ఉన్నది. ఇక్కడ అంటున్నాడు క్లియర్గా చూడండి, దైవజనుడా, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, ఓ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఓ దేవుని సేవకుడు అని చెప్పుకుంటున్నా ఓ దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి. ఈ రోజుల్లో చాలామంది సేవకులు కూడుకున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు, అతని ఇల్లు ఎలా ఉంది, నా ఇల్లు ఎలా ఉంది, అతను ఏ కారు మెయింటైన్ చేస్తున్నాడు, ఇతను ఏ కారు మెయింటైన్ చేస్తున్నాడు, ఈ విధమైన ముచ్చట్లు అనేకమైనవి వింటూ ఉన్నాము. ఇంట్లో ఒక రూమ్లో ఏసీ ఉంటే ఒకటి, కొంతమందికి ఇల్లు మొత్తం సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్, ఆ విధంగా ఒక ఆల్టో కారు, ఒక మారుతి 800 ఉంటే అది ఒక లెక్క, ఇంకా దానికంటే పైన కొంతమందికి అవేమో బెంజు, జాగ్వారు, ఇలా ఎంత ఖరీదైన వస్తువులు, వాహనాలు, ఇండ్లు, వాకిళ్ళు ఉంటే అంత గొప్ప దైవజనుడుగా ఈ రోజుల్లో పిలిపించుకుంటున్నారు, ఆ విధంగా చూస్తున్నారు. మరి దైవజనుడు అలానే ఉండాలా? వాటికి దూరంగా ఉండాలా? వాక్యం వెలుగులో ఏమని చెప్తున్నారు పౌలు గారు? అలాంటి వాటికి దూరముగా ఉండు అని చెప్తున్నాడు.
నిజంగా ఈ రోజుల్లో ఎవరికి వారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ మరి దైవ సేవకులు జరిగించిన పరిచర్యకు దేవుని రాజ్యంలో అనేక గొప్ప బహుమానములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరు మాకు అక్కడ కాదు, మాకు ఇక్కడే కావాలి అన్నట్లుగా మరి పాకులాడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు చెప్పలేదా ధనవంతుడు లాజరు కథ? ధనవంతుడు లాజరు కథ ప్రభువే స్వయంగా చెప్పాడు కదా. ఈ రోజుల్లో ఎట్లా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారంటే, నేను దేవుని కుమారుణ్ణి, నేను రాజులైన యాజక సమూహాన్ని, మేము చాలా రిచ్గా, మేము చాలా గొప్పగా ఉండాలి, మేము అలా ఉంటేనే దేవునికి మహిమ అంటూ తమ స్వార్థం కోసం వాక్యాన్ని ట్విస్ట్ చేసి, తమ స్వార్థం కోసం, తమ శారీరక సౌభాగ్యం కోసం, భోగభాగ్యాల కోసం ఆ విధంగా మార్పు మరి ట్విస్టెడ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ బతికేస్తున్న సేవకులను చూస్తూ ఉన్నాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. బట్ యాజ్ ఫర్ యు, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, ఫ్లీ దీస్ థింగ్స్, pursue righteousness, godliness, faith, love, steadfastness, gentleness. ఇలా వీటిని సంపాదించుకునేది కాక భౌతికపరమైన వాటి గురించి భౌతికపరమైన వాటి మీద మనసు పెట్టడం వలనే సంఘాలలో సేవకుల మధ్య కానీ పెద్ద పెద్ద హెబ్రోన్ లాంటి సముదాయాలలో కూడా అనేకమైన కలతలు, కార్పణ్య ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేనిని బట్టి? ఆ యొక్క వాంఛలను బట్టి, ధనం మీద, అధికారం మీద మోహం ఉండబట్టి. కాబట్టి దైవజనుడా, వాటిని విసర్జించి ప్రభువు ఏదైతే చెప్పాడో దానిని అనుసరించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలని ముగిస్తున్నాను. ప్రభువు మన ఆత్మీయ మేలు నిమిత్తమే మనలో ఈ వాక్యమును ఫలింపచేయును గాక. ఆమెన్, ఆమెన్.